భక్తి నువ్వు కరెక్ట్గా చేస్తే నీ జీవితం కుదుట పడుతుంది, సుఖంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, రాజీ లేదు ఇందులో. భక్తి నువ్వు అరమరికగా చేస్తే, లోపంగా చేస్తే నీ కుటుంబ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, కుటుంబము అనగా క్రైస్తవుల్ని, లోకస్తుల్ని చూసుకుంటూ ఉంటారు. లోకస్తులు చాలా సూపర్గా ఉన్నారు, లోకస్తులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, లోకస్తులు చాలా ఆనందంగా ఉన్నారు. మరి మాకేంటి శోధన అంటే అది లోకం. ఏంటి అది? లోకం. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్లుగా ఉంటారు కానీ హ్యాపీగా ఉండరు, తిన్నట్లుగా ఉంటారు కానీ తిన్నట్లుగా ఉండరు, ఏ బలహీనత లేనట్లుగా ఉంటారు కానీ అన్ని బలహీనతలు వాళ్ళవి. అది లోకం. నీవు దేవుణ్ణి విడిచి పక్కగా పెడితే నీకు సమస్యలే. కారణం ఏంటంటే నువ్వు దేవునికి సంబంధివి. అందుకు దేవుడు తిరిగి మళ్ళీ నిన్ను రప్పించుకోవడం కొరకు సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు పెడతారు. ఇందాక మనం ఆరాధనలో పాట పాడుకున్నాం, ఎటు పోగలను దేవా, ఎవరు చూపిస్తారు ఎటు వెళ్తే నీ ప్రేమ? అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ ఇల్లుని విడిచిపెడితే ఎక్కడ దొరికిద్దా? దొరకదు. అమ్మ ఆదరణ, నాన్న ఆదరణ ఎక్కడ దొరికేది కాదండి. పిన్నమ్మలు ఉండొచ్చు, పెదనాన్నలు ఉండొచ్చు, పెద్దమ్మలు ఉండొచ్చు, కానీ అమ్మ మాత్రం ఒకతే. స్తోత్రం. నాన్న మాత్రం ఒక్కడే. ఎటు వెళ్ళిపోతే దొరుకుతుంది? నిన్ను విడిచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు చూపిస్తారయ్యా? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు? ఎవరు ప్రేమ చూపించగలరు? నా దేవా, దేవుడు తప్ప ఎవ్వరూ మనల్ని ప్రేమించరు. సమస్యల్లో విడిపించేది దేవుడు, ఇబ్బందుల్లో విడిపించేది దేవుడు. సమస్యల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి దేవుడు విడిపించకపోయినా దేవునికే స్తోత్రం. సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించినా దేవునికే స్తోత్రం. నీ విశ్వాసం, నా విశ్వాసం అలా ఉండాలి. చేస్తేనే దేవుడు, చేయకపోతే దేవుడు కాదు అన్నట్లుగా కాదు. పోయిన వారం వాక్యంలోకి వస్తున్నాను. పోయిన వారం చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్వాస్యము ఏమయ్యింది? నా స్వాస్యము ఎలా ఉందంట? అడవిలో సింహం. దేవుని బిడ్డలు, దేవుని సంఘం ఎలా ఉందంట? అడవిలోని సింహంలా ఉందంట. ఎవరికి సింహంగా ఉంది? దేవునికి వ్యతిరేకంగా. దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే దేవుని లోపాలు పట్టేవారిగా. ఎవరిలో లోపాలు? దేవునిలోనే లోపాలు దొరికితే మరి నీలో, నాలోని లోపాలు పట్టరా వాళ్ళు? దేవుని స్వాస్యం అడవిలోని సింహంలా ఉందట. మరొక మాట ఉంది కదా అక్కడే, నా స్వాస్యము నాకు ఎలాగుంది? పొడలుగా ఎలా ప్రైజ్ అండి, పొడలుగా ఉండి ఎలాగుంది? పక్షి రూపం వచ్చేసింది. ఏ రూపు తగిలింది నీకు? ఈ బిడ్డలా పుట్టిందేంటి? నాకు తెలియదు సుమావి, మీలాంటి వాళ్ళ దగ్గర విన్న మాటలే మీకు చెప్తున్నా. కొందరు డెలివరీ అయిన సమయాల్లో వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ రూపాలు ఒక్కొక్కసారి వికారంగా కనిపిస్తూ ఉంటాయి. పెద్దదిగా ఏదో బాగుంటారు కానండి, చిన్నప్పుడు పిల్లలకు వాగురు చాలామంది. ఈమె ఎలా ఉంది ఏంటంటే ఏదో రూపు తగిలింది. ఏ రూపు? పెట్ట రూపు మనుషు రూపు ఒకటి కాదా? పెట్ట రూపు మనుషు రూపు ఒకటి కాదు. అందుకని దేవుని స్వాస్యం పొడలుగా ఉండి ఎలాగైపోయిందంటే అడవిలోని పక్షిలా అయిపోయిందట. ఆయన అంటున్నాడు కదా, నా స్వాస్యం. ఇర్మియా గ్రంథంలో మనం చూసాం, నా స్వాస్యం. నాకు కావాల్సింది మరొక మాట ఉంటుంది కదా, నా స్వాస్యం, నా సొత్తు ఎలా ఉంది? నాకు ఇష్టమైంది నా సొత్తు. త్రొక్కేశారు నా సొత్తుని. అది ఎలాంటిదో తెలుసా? నాకు ఇష్టమైన సొత్తు, అది నన్ను చూచి చింతిస్తుంది. దేవుని స్వాస్యం పాడైపోయి చింతిస్తూ ఉందట. చింతించవలసిన పని ఈ రోజుల్లో లేదు అంటా నేను. ఆ రోజుల్లో దేవుని స్వాస్యం చింతించింది, దేవుని విడిచిపెట్టి బాధపడింది, దేవుని విడిచిపెట్టి దేవుడి గ్రంథంలో సమస్తాన్ని వ్రాసి ఉంచాడు. ఇక నీకు చింత ఎందుకు? చింత కలిగిన చోట్ల ఉన్నావా? చింత కలిగిన చోటు నుంచి రా.
బందీ అయిన చోట్లో ఉన్నావా? బందీ అయిన చోటులో నుండి ఎవరు రావాలి? బందీలే రావాలి. విడిపించడానికి దేవుడు, దేవుని సేవకుడు తప్పిపోయిన గొర్రెను ఎత్తుక్కుని వచ్చినట్లుగా రారు అంటే రారుగాక రారు. కారణం ఏంటి? నువ్వు బబులోనులో ఉన్నావా? అక్కడి నుంచి నువ్వు సైడ్ అయ్యి రా బిడ్డా అని మనం నేర్చుకున్నాం కదా. మీరు విన్న మాటలే కదా, లేని మాటలు కాదు కదా. మరొక మాట మనం చూస్తే, నీకు నీవే అండర్లైన్ చేసుకోవాలి. ఎక్కడ? నాకు ఎవరో కాదు, నాకు ఈమె హెల్ప్ చేస్తుంది కాదు, నాకు అతడు వచ్చి నాకు చెయ్యి ఎంకరేజ్ ఇస్తాడు కాదు. నీకు నీవే ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. ఎవరో వచ్చి జాగ్రత్త చేసే రోజులు, ఎవరో వచ్చి జాగ్రత్త చేసే కాలంలో నీవు నేను మన పితరుల కాలంలో అయితే లేం. మన పితరులకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. మన పితరులకు జరుగుతున్నట్లుగానే ఈ లోకం ఉంటుందని అనుకోకండి. మన పితరులు ఆ రోజులు వేరు, మన రోజులు కూడా వేరు. దేవుని స్వాస్యము పాడైందని పోయిన వారు నేర్చుకున్నాం. ఈరోజు అటువంటి సబ్జెక్టుతోనే మీ ముందుకు వచ్చాను. దేవుని బిడ్డ, దేవుడు నాకు తెలియపరిచినటువంటి మాట, మరొక మాట మీ అందరితో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. అది ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో ఏలి. ఎంతమందికి తెలుసు ఏలి? యాజకుడు. తెలుసా ఏలి? ఎవరు ఏలి? ఎవరు? యాజకుడు. దేవుని సేవ చేసేవాడు, దేవుని పరిచర్య చేసేవాడు. పరిచర్య చేస్తూ వాళ్ళకి బిడ్డలు ఉంటారా? సేవకులకి పిల్లలు ఉంటారా? సేవకులకి డబ్బులు అవసరమేనా? సేవకులకి పనిచేసే పరిచారికులు అవసరమేనా? ఎస్, అవసరమే. బైబిల్ చెప్తుంది, నేను కాదు. వీళ్ళేంటి అని కొంచెం మార్క్ వేసుకున్న వాళ్ళతో దేవుడే మాట్లాడునుగాక. ఈ ఏలి యాజకుడు తన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు, తన పని తను చేస్తూ ఉన్నాడు, తన భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏలికి కుమారులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. ఏలికి కుటుంబం ఉంది, చక్కటి కుటుంబం ఉంది. కానీ ఏలి చెబుతున్న మాటలు మాత్రం బిడ్డలు వినరు. హలో, భక్తి సరిగ్గా చేయకపోతే నాశనం వస్తుంది, భక్తి సరిగ్గా చేయకపోతే మరణం వస్తుంది. ఈరోజు నా సబ్జెక్టు ఏంటమ్మా ఇంతలా ఉందంటే ఇంతలానే ఉంది బిడ్డ. భక్తిలో ఉన్న లోతు భక్తిహీనులకి తెలియదు. దేవుని యొక్క ఉద్దేశము భక్తిహీనులైన విశ్వాసులకి తెలియదు. దేవుని ఉద్దేశము భక్తిహీనులైన సేవకులకు కూడా తెలియదు. సేవకులు కూడా లిస్టులో పెట్టుకుందామంటే మరి ఏం చెయ్యం? భక్తి నేర్పని సేవకుల గురించి చెప్పుకోవాలి, తప్పదు. మరి ఎవరు వస్తారు? పరలోకం కావాలనే వాళ్ళు వస్తారు. స్తోత్రం. సంఘం కావాలనే వాళ్ళు కాదు, పరలోకం కావాలనే వాళ్ళు వస్తారు. పరలోకం రావాలంటే ఏముంటుంది? క్రమం ఉంటుంది. ఏంటి ఆ క్రమం? సంఘ క్రమం. నువ్వు పరలోకం కోణంలో నుంచి చూడు, కదలకుండా, నువ్వు మెదలకుండగా, ఎన్ని ఓరు తుఫాన్లు వచ్చినా సంఘంలో స్థిరంగా ఉంటావు. ఏ కోణంలో చూస్తే? పరలోకపు కోణంలోని చూస్తే. ఈ లోకం కోణంలో చూస్తే బిడ్డ నీకు పరలోకం అర్థం కాదు. ఈ లోకం కోణంలో చూస్తే పరలోకం ఎట్లా కనిపిస్తుంది? ఇలా చూస్తే ఒకడు కనిపిస్తాడు, ఇలా చూస్తే మరొకడు కనిపిస్తాడు, నీ ఎదురు మరొకడు కనిపిస్తాడు. ఈ కోణంలో వాడు నేను పరలోకం తీసుకెళ్ళడు, నీ ఎదుటింటి వాడు పరలోకం తీసుకెళ్ళడు, నీ పక్కింటోడు పరలోకం తీసుకెళ్ళడు. అందుకని పరలోకం వెళ్ళే వాళ్ళు పర సంబంధమైన కార్యాల నుంచి భూ సంబంధమైన కార్యాలు చూడాలి. అందరూ ఈ లోకం నుంచి పరలోకం చూస్తున్నారేమో. నువ్వు పరలోకం నుంచి ఈ లోకాన్ని చూడు. పరలోకం ప్లేస్ ఎలాంటిది, ఈ లోకం ప్లేస్ ఎలాంటిది అని ఏలి కుమారులకి చెప్తూ ఉండేవాడట. జాగ్రత్తలు, మీరు చేస్తున్నవి నా చెవిని పడుతున్నాయి, మీరు చేస్తున్నవి నాకు వినబడుతున్నాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా అని బిడ్డలు చెప్తే ఏ రోజు కూడా ఏలి కుమారులు మాట వినలేదు. అయితే ఏలి సంఘములో తన యాజక ధర్మాన్ని చేస్తూ ఉన్నాడు, తన పని తను చేస్తూ ఉండగా పని చేయడానికి ఎవరిని విడిచిపెట్టింది? మందిరంలో సమూయేలు గారిని విడిచిపెట్టింది. ఎందుకు? పరిచర్య చేయడానికి. స్తోత్రం. ఇప్పట్లోనే ఉన్నారనుకుంటున్నారా పరిచర్య చేసేవాళ్ళు? అప్పట్లో కూడా ఉన్నారు. మరి ఇప్పట్లో అందరికీ పరిచర్య చేసేటోళ్ళు లేరు కదమ్మా అంటే దేవుడు నిర్ణయించాలి. హలో, పరిచర్య చేసేవాళ్ళు నాకు లేరు, పరిచర్య చేసే బృందం నాకు లేదు అంటే లేదు అంటే రాదు. కానీ
మొత్తం ఆల్ మెసేజ్. లేదు 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 అంటే రాదు. కానీ పరిచర్య చేసేటోళ్ళని ఎవరు నిర్ణయించాలి? దేవుడు. స్తోత్రం. నువ్వు పరిచర్య లిస్టులో ఉన్నావా? దేవుడు నిన్ను నిర్ణయించాడు. సేవ చేసే లిస్టులో నేనుంటే అందులో నేను నమ్మకంగా ఉండాలి. పరిచర్య చేసే లిస్టులో నువ్వు ఉంటే అందులో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఏలి తల్లి సంఘంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సమూయేలు తల్లి ఎక్కడ వదిలేసి ఏలీ గారి దగ్గర విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు సంఘంతో మాట్లాడేది దేవుడా సేవకుడా? మీతో ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? సేవకుడా దేవుడా? సేవకుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ వాక్యం మనకు చాలా స్పష్టంగా అవుతుంది. సేవకుడు మాటే దేవుని మాట, దేవుని మాటే సేవకుడు మాట. అలా అన్నాడు. కానీ ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు కూడా కాదు. నేను అంత స్పష్టంగా చెప్తా. కారణం ఏంటంటే ఏ దేవుని వాక్కు పంపించి రిలీజ్ చేస్తున్నాడో, దేవుని ఉద్దేశం గురించి చెప్తున్నాడో ఆ సేవకుని మాటే దేవుని మాట. దేవుని మాటని పక్కన పెట్టి సమర్థించే సేవకుల గురించి నేను మాత్రము చెప్పట్లేదు. నిన్న ఒక సేవకుడు, బలంగా వాడబడుతున్న సేవకుడు ఏం చెప్తున్నాడా అని పెట్టి వాక్యం విన్నా నేను. ఈ రోజుల్లో యూట్యూబ్లో చూస్తున్నారా స్త్రీలు మనలు ఎలా వాక్యం చెప్తున్నారో? స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను వెంటనే ఏమన్నాను, ఇంతకాడు నా మెసేజ్ చూశాడు. స్తోత్రం. పవరు, దమ్ము ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. స్తోత్రం చెప్పండి. స్త్రీలారా అని సేవకురాలు భార్యలకు చెప్తూ ఉన్నాడు. ఈరోజు యూట్యూబుల్లో కొందరు స్త్రీలు చెప్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా వింటున్నారా? లాంగ్వేజ్ మార్చి చెప్తున్న స్త్రీల కోసం నేను చెప్పట్లేదు. లేకుంటే ఏ బ్యూటీస్గా వెళ్ళి వచ్చి నిలబడి తన యొక్క సౌందర్యాన్ని చూపించుకున్న స్త్రీ కోసం నేను చెప్పట్లేదు. దేవుని ఆత్మచేత నింపబడుతున్న స్త్రీ కోసం చెప్తున్నాడు ఆయన. స్తోత్రం. ఏ రూపం చూద్దాం? ఐబ్రోసా, మేకప్ పౌడరా, లిప్టిక్కా, ఏది కావాలా? ఏది అవసరం లేదు. నాకున్న సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా, యేసు నాతో నీ ఉండగా నేను అలసిపోలేనయ్యా. అలసిపోలేమా? నిన్నటి దాకా బొంగమూ తీసినట్టు ఉన్నావుగా, అలసిపోలేవా? నెవర్ నెవర్ నెవర్. ఈరోజే లాస్ట్ వారం అనుకోవాలి మనం దేవుని కోసం బ్రతికే విషయంలో. ఈరోజే నాది. అందుకు నేను బలమంతా ఉపయోగించి ప్రభు కోసం నిలబడాలి. శక్తి కొలది అందరికంటే ముందెళ్ళి ప్రార్థన చేయాలి. నా ప్రార్థనే ఫస్ట్ దేవునికి వినబడాలి. అలా ఉండాలి. ఈ యొక్క ఏలికి తన తల్లి తీసుకొచ్చి మందిరంలో విడిచిపెడితే ఏలితో దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ఏమని? ఎవరి కోసం మాట్లాడడం? సహోదరుడైన సమూయేలు అని పిలుస్తుంటే ఈ సమూయేలు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏలి దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని. నేను పిలవలేదు, వెళ్ళిపోయి పడుకో. మళ్ళీ పడుకున్నాడు సమూయేలు. ఎక్కువ రాత్రిపూట దేవుడు మాట్లాడతాడేమో. మళ్ళీ మాట్లాడుతున్నాడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతుంటే మళ్ళీ ఏలి దగ్గరికి వచ్చి అయ్యా నన్ను పిలిచావా అని అడుగుతున్నాడు. నేను పిలవలా. మళ్ళీ మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోయి పడుకో అన్నాడు. మళ్ళీ పిలుస్తున్నాడు సమూయేలు అని. మళ్ళీ వచ్చి యజమానుడా, నా ఏలినవాడా, నన్ను పిలిచావా నువ్వు అని అడిగాడు. నేను పిలవలేదు అని ఏలి గుర్తించి ఇదిగో ఇంకొకసారి దేవుడు పిలిస్తే, ఇంకొకసారి నేను పిలిచినట్లుగా నీకు అనిపిస్తే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు. ఇక్కడికి రాకు, నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచే చెప్పానని. మళ్ళీ దేవుని యొక్క మహాజ్ఞానం, మితిలేని జ్ఞానం, దేవుని ప్రేమ. పిలిచానుగా ఆగిపోవచ్చుగా, ఇడు అనట్లేదు అనట్లేదని. దేవుడు ప్రేమిస్తున్న సులకనవుతుందేమో, దేవుడు నీతో మాట్లాడుతుంటే నీకు వెరితనంగా ఉందేమో, దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటే నీకు లోకువుగా ఉందేమో. జాగ్రత్త 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 జాగ్రత్త. విడిచిపెట్టలేదు నా యేసయ్య సమూయేలుని. మళ్ళీ పిలుస్తున్నాడు సమూయేలు అని. అప్పుడు ఈ సేవకుడు ఏం చెప్పాడంటే సేవకుడు మాటే దేవుని మాట, దేవుని మాట సేవకుడు మాట వేరు కాదు, వేరవుతుందంటే అది సేవకుడు కాదు. దేవుని ఉద్దేశం చెప్పుటలో, దేవుని స్వరం వినిపించుటలో సేవకుడు రాను స్టెప్ వేస్తే దేవుడు కాదు, సేవకుడు కాదు. మరి ఎవరు చెప్తున్నారు? అక్కడ ఏ దుష్టుడో సాతానుగాడు వాడబడుతున్నాడు. అక్కడ దుష్టుడు సాతానుగాడు అపవాది కూడా వాడబడుతుంది. ఎప్పుడైతే చిత్తం ప్రభువా చెప్పు నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడో, నేను ఇశ్రాయేలుల మీద ఏం చేయాలనుకుంటున్నాను?
ఇశ్రాయేలీయులకి నేను ఒక మహత్కార్యము చేయాలనుకుంటున్నాను. నా మాట ఎలా ఉంటుందో తెలుసా? ఇశ్రాయేలీయుల చెవులో గింగురుమనాలి. స్తోత్రం. ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు? దేవుని మాట గింగురుమంటది. సమూయేలుకు చెప్తున్నాడు. నేను ఎవరి కోసం చెప్తున్నానో తెలుసా? ఏలీ కుమారులు ఉన్నారే, ఏలీ కుమారుల్ని తండ్రి పట్టించుకోలేదు. ఏలీ కుమారులు చేసిన పాపం ఉందే, ఏలీ కుమారులు చేస్తున్న అక్రమం ఉందే, ఏలీ కుమారులు చేస్తున్నటువంటి దోషం ఉందే, అది బహు విస్తారంగా ఉంది. నేను వాళ్ళని లేపాలనుకుంటున్నాను. స్తోత్రం అని దేవుడు చెప్తున్నాడు. నేను ఇలా చేయాలనుకుంటున్నాను. వాళ్ళు ఇక ఉండరు. ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని బలులు అర్పించినా, ఎవరి కోసం? ఏలీ పిల్లల కోసం. ఎన్ని తంతులు కార్యక్రమాలు ప్రార్థనలు చేసినా నేను వినను. ఈ వీళ్ళకి చెప్పే బుద్ధి, ఏలీ కుమారుల విషయంలో చెప్పే బుద్ధి ఇశ్రాయేలులందరికీ గింగురుమంటది అని చెప్పాడు. ఈ లోపల చెప్పాడు. అయిపోయింది. ఉదయం లేచేటప్పటికి మందిరపు తలుపులు తెరిచి ఒప్పినవి ఉన్నాయి. దేవుని మందిరం ఒప్పించేసి ఉంది. బాబోయ్, సమూయేలుకి భయమే వేస్తుంది. ఏలీ వచ్చి అడుగుతాడేమో, ఏలీ అడిగొస్తే నీ కుటుంబం ఇలా అయిపోతుందని దేవుడు నాకు చెప్పాడని నేను ఎట్లా చెప్పను? ఏలీ ఎవడు? నా సేవకుడు. సమూయేలేమో తన దగ్గర పనిచేసేవాడు. నేను ఏం చెప్పాలని ఈ లోపల భయపడుతూ ఉన్నాడు. ఈ లోపల ఏలీ వచ్చాడు సమూయేలు దగ్గరికి. దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలని ఉద్దేశం నీకు లేదు. భక్తులకి భక్తిహీనులకి జరిగే అదే. మరి సమూయేలుకి ఏలీ చెప్పాలి రూల్గా, అంతేనా? కానీ ఇక్కడ సమూయేలు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఎందుకంటే రాత్రి 3 సార్లు వచ్చాడుగా. ఏం మాట్లాడి ఉంటాడు దేవుడు తెలుసుకోవాలి. ఎప్పుడు సమూయేలు కనిపిస్తాడా అనుకున్నాడు ఏలీ. వచ్చాడు ఏలీ. సమూయేలు అన్నాడు. దడా ఎవరి కోసం చెప్పాలి? వాళ్ళ పిల్లలు ఏమైపోతున్నారో చెప్పాలి. ఇలా ఉంటూ ఉండగా సమూయేలు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు కదా, ఏలీ అంటున్నాడు కదా, దేవుడు నీతో ఏం మాట్లాడాడో నువ్వు స్పష్టంగా చెప్పు. స్పష్టంగా చెప్పకపోతే నువ్వు ఎక్కడైనా స్పష్టంగా చెప్పకుండా దేవుని మాట దాచిపెట్టావా, అంతకంటే రెట్టింపు కీడు ఎవరికొస్తుంది? ఎవరి మీద ఉన్న కీడు? ఏలీ కుమారుల మీద ఉన్న కీడు. అప్పటికి ఇంకా చెప్పలా ఇలా అని సమూయేలు చెప్పకుండానే దేవుడు చెప్పింది చెప్పినట్లు చెప్పు. బిడ్డ, ఏం చెప్పమన్నాడు ఏలీ? దేవుడు ఏమైతే చెప్పాడో అది దాయక చెప్పింది చెప్పినట్లు చెప్పు. దేవుడు చెప్పింది దాయకూడదండి. దేవుని మాట దాయకూడదు. సొల్లు కబుర్లు బొల్లు కబుర్లు దాచి చెప్పు. అవి చెప్పాల్సిన పనే లేదు. ఒకవేళ చెప్పుతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పుకో అవి. కానీ దేవుని మాట చెప్పేటప్పుడు దేవుడు చెప్పిందే చెప్పాలి. వణుకుపోతున్నాడు. ఇలా చెప్పాడు దేవుడు. నీ పిల్లల కోసం, నీ బిడ్డల కోసం, నీ కుమారుల కోసం ఇలా చేయబోతున్నాడంటే దేవుడు. భయంకరమైనటువంటి శిక్ష నీ బిడ్డలకు మీ దగ్గర రాబోతుందని చెప్తే మాట్లాడింది సమూయేలు ఏలీ ఏమన్నాడో తెలుసా? నువ్వేమంటావో తెలుసా? ఆ మాట వినగానే దేవా తప్పించు, దేవా కాపాడు, కనికరం చూపించు, ఒక్క అవకాశం ఇవ్వు, ఒక ఛాన్స్ ఇవ్వు అంటావు నువ్వు. నేను ఖచ్చితంగా ఈ రోజుకి అలాగే కదా అడుక్కుంటున్నాం. ఒక అవకాశం ఇవ్వని. ఇక్కడ ఏలీ అన్నాడు కదా, మాట్లాడింది తెలియపరిచింది దేవుడు. స్తోత్రం. దేవుడు చెప్పిందే జరగాలి. ఎంత విశ్వాసం! ఏంటి దేవుడు చెప్పింది జరగాలి? నీ బిడ్డలకి క్షేమం అని చెప్పలా, ఏలీ పిల్లలకి క్షేమం అని చెప్పలా, దేవుడు చెప్పిందే జరగాలి. దేవుడు ఏమైతే నిర్ణయించాడో, దేవుడు నా కుటుంబం పట్ల ఏమైతే అనుకుంటున్నాడో అదే జరగాలి అని అన్నాడు. ఎవరు? ఏలీ. అమ్మా, ఇక్కడ వరకు చాలా బాగుంది. ఏలీ చేయవలసిన పనులు సమూయేలు చేస్తున్నాడు. చేయవలసిన పనులు చేస్తున్నాడు. చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉంటే అవి కూడా చేస్తున్నాడు. ఎవరు? ఎప్పుడైనా మందిరంలోకి సీప్రేసావా? మందిరంలోకి సీప్రేసిన అలవాటు ఏమైనా ఉందా? దేవుని సేవకులకి మంచి మనసుతో సమూయేలులా పరిచర్య చేసే ఆ యొక్క లక్షణాలు నీ ఇంటిలో, నీ బిడ్డల్లో, నీ కుమారుల్లో, నీ కుమార్తెల్లో ఉన్నాయా ఇట్లాంటివి? అట్లాంటి వాళ్ళతోనే నా యేసయ్య మాట్లాడతాడు. స్తోత్రం. దేవుని కోసం సమర్పించుకుని దేవుని కోసం బ్రతికే వాళ్ళతోనే నా యేసయ్య మాట్లాడతాడు. ఎవరితో పడితే వాళ్ళతో కాదు, ఎవరిని పడితే వాళ్ళని సంరక్షించడు నా యేసయ్య.
ఏం చేశారమ్మా వీళ్ళు? ఏం చేశారని అంటే, మందిరం దగ్గరకు వచ్చి పరిచర్య చేస్తున్న స్త్రీలతో వెటకారం, వేలాకోలం. ఎవరు? ఏలి కుమారులు. ఇవి ఎవరి చెవికి పడుతున్నాయి? ఏలి చెవిని పడుతున్నాయి. మరి ఏం చేయాలి? అడ్డుకోవాలా? బిడ్డలు చేసేవి చెవినికి పడుతున్నప్పుడు అడ్డుకోవాలా తల్లి తండ్రి? కన్నా దేవుడు నోరు మూసుకుని ఉన్నాడా? ఏలి తన బిడ్డలని నోరు మూసుకుని ఉన్నాడు. హలో, ఏలి పనికి మాలి పనులు చేస్తుంది నా బిడ్డలేనని నోరు మూసుకుని ఉన్నాడు. నా యేసయ్య ఎంటర్ అయిపోయాడు. స్తోత్రం. నీ విషయంలోను నా విషయంలోను నా యేసయ్య ఎంటర్ అవ్వను గాక. మన విషయాల్లో యేసయ్యని ఎంటర్ అవ్వాలి. మనం ఎంటర్ అవ్వలేము. మనం ఎంటర్ అవుతే బాగోదు. మనం ఎంటర్ అయితే ఈ బైబిల్ విడిచిపెట్టాలి. విడిచిపెడదామా? ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు సోబెల్లినా. ఎవరు పరిహారి? ఎన్ని కష్టాలు వెళ్ళిపోయినా సరే యేసే నాకు పరిహారం. యేసేని విడిచిపెడితే ఎట్లా? వెనకటికి ఎవడో బాప్తిసం పొందేటప్పుడు అంట చెయ్యి ఇలా ఉంచుకుని ఇలా మునిగిపోయాడు. ఒరే చెయ్యి ముంచరా అంటే ఈ చెయ్యి ఎవడో నరకాలి. ఏం చేయాలా? యుద్ధం, బూతులు, ఫైటింగు సేవ చేసే వాళ్ళకి బాగవచ్చు, సేవకుల దగ్గర పనిచేసే వాళ్ళకి ఇంకా బాగా వచ్చు. మరి ఎందుకు మౌనం అయ్యి ఉన్నారు? ఆయన చూసుకుంటాడు. ఏలి కుమారుని చూడలే. ఏలి అంటున్నాడు, ఒరే మీరు వెటకారం ఆడుతున్నారు, నా చెవిలో పడింది అది. రేపొద్దున్న నీకు తేడా వస్తే ప్రార్థించేవాడు ఒకడు ఉండాలి. మరి ప్రార్థించేవాడు ఉండాలి అంటే ప్రార్థన చేసేవాడు ప్రార్థన దేవుడు వినాలి. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావురా? ప్రార్థన చేసేవాళ్ళతో పెట్టుకుంటున్నావో, మందిరానికి వచ్చేవాళ్ళతో పెట్టుకుంటున్నావో, నువ్వు వీళ్ళతోనే పెట్టుకుంటే నీ పక్షంగా ఇంకెవరు ప్రార్థన చేస్తారో, నీ క్షేమం కోసం ఇంకెవరు ప్రార్థన చేస్తారా అని బిడ్డలకు చెప్పేసి వదిలేశాడు. వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళది. దేవుడు గర్జించడం మొదలుపెట్టాడట ఏలి కుమారుల మీద. ఎందుకని? వాళ్ళు చేసిన ద్రోహం, వాళ్ళు చేసిన పాపం. బిడ్డలారా, ఏలి యాజకుడు అయినప్పటికీ వారి కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలా. మా అమ్మ భక్తి కలిగింది, మా నాన్న భక్తి కలిగినోడు. మా అమ్మ భక్తి మా నాన్న భక్తి నన్ను కాపాడుతుందేమని అనుకోకో. వాక్యం చెప్తుంది కదా, నీతిమంతుల పిల్లలు భిక్షం ఎత్తరు అని వాక్యం చెప్తుంది. నిజమే, అంతవరకు బాగుంది. అట్ ద సేమ్ టైం నీతిమంతులు బిడ్డలు ఉండవలసిన రీతిలో ఉండకపోతే శిక్ష తప్పదు. అన్నిటికీ వాక్యం తీసేసుకుని బ్రతికేద్దామా? అన్ని విషయాల్లో వాక్యం ఏం చెప్తుందో అది తీసుకుని బ్రతుకుదామా? ఈరోజు ఏలి కుటుంబం గురించి మీతో చెప్పాలని మీ ముందుకు వచ్చాను. దేవుడు మాట్లాడిన తీరు, దేవుడు ఏం మాట్లాడాడు, వీళ్ళు ఎలా దేవుని మాట వినలేదు అనేది మీతో స్పష్టంగా తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు బలం ఉన్నప్పుడు దేవుని గూర్చి మనకు అర్థం కాదు, శక్తి ఉన్నప్పుడు దేవుని ఊసే రాదు, అన్నీ మనకి సమకూర్చబడినప్పుడు దేవుడెవరో మనకి తెలియదు. ఏమైనా బలహీనమైతే ఈ ప్రాణము, ఈ దేహము అన్ని క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఎవరికి? మనకి. తిండున్నా మనకి, డబ్బున్నా మనకి, ఆరోగ్యం ఉన్నా మనకి, అన్నీ ఉన్నా మనకి దేవుడు గుర్తుకు రాడు. దేవుడు ఎక్కడ గుర్తుకు వస్తాడో తెలుసా? దగ్గు వచ్చిందనో, రంపు వచ్చిందనో, జ్వరం వచ్చిందనో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళు. నువ్వు ఒక చిన్న ప్రాబ్లమ్స్తో వెళ్తావు, ఆడు పెద్ద ప్రాబ్లం చూపించి దేవుడు తప్ప మేమేం చేయలేం. ఎవరిని చూపిస్తున్నాడు నీకు? నీకు ఇంట్లో వీళ్ళకి దేవుడు గుర్తుకు రాలేదంటే గుర్తుకు రాలేదు. మరి దేవుడిని ఎవరు పరిచయం చేస్తున్నారు? హాస్పిటల్లో ఉన్న డాక్టరు. అంటే డాక్టర్ ఎవరి మీద ఆధారపడుతున్నాడు? మరి ఇంట్లో ఉన్న మనం ఆధారపడుతున్నామా దేవుని మీద? దేవుని గురించి చెప్తున్నావు, దేవుడు అంటున్నావు. దేవుడు లేకపోతే నువ్వెక్కడ, నేనెక్కడ? అర్థమవుతుందా? దేవుడు ఉంటేనే కదండి మనం ఉన్నాము. మరి దేవుని గురించి మనకు తెలిస్తే మనం బాగా ముందుకు వెళ్తాం, సుఖంగాను సౌఖ్యంగాను వెళతాం. సౌఖ్యంగా ఈరోజు ముందుకు వెళ్ళట్లేదంటే దేవుని విడిచిపెట్టినందున. దేవుడు డాక్టర్ అంటాడు కదా, నేనేం చేయనమ్మా, నువ్వే దేవుడిని నమ్ముకున్నావో ఆ దేవుడికి ప్రార్థన చేసుకో.
ఎందుకు ఆ దేవుడికి ప్రార్థన చేసుకో, నేనైతే ఏమీ చేయలేను, నా సాధ్యమైనంత మటుకు నేనేం చేస్తాను, వైద్యం చేస్తాను, అక్క మీద దేవుడు మాత్రమే నీకు సహాయము. అంటే దేవుడు ఉన్నాడని అందరికీ తెలుసు, కానీ దేవుడు నమ్ముతున్నారా? దేవుని ఉద్దేశం తెలుసుకుంటున్నారా? దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం తెలుసుకుంటున్నారా? నశించిపోతున్న వాళ్ళకి దేవుని జ్ఞానం వెరుతాను. సంఘంలో కూర్చున్న నీకు అది దేవుని శక్తినిస్తుందా, శక్తిహీనతనిస్తుందా? దేవుని వాక్యం నీకు బలమనిస్తుందా, బలహీనతనిస్తుందా? ఈరోజు చాలామందికి దేవుని వాక్యం బలహీనతనిస్తుంది, బాధాకరం. దేవుని వాక్యం శక్తిహీనతనిస్తుంది, అది ఇంకా బాధాకరం. దేవుని వాక్యం బలమనివ్వాలి. ఏం చేయాలి? దేవుని వాక్యం బలమనివ్వాలి. ఇదే సమూయేలు, మొదటి సమూయేలు. ఎందుకు దేవుడు సమూయేలుని పిలిచాడంటే ఒక కార్యం చేయాలి, ఒక పని చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విని వారందరి చెవులు ఏమనాలంట? ఏ మాట వింటే గింగురమంటాయి? దేవుని మాట. దేవుని మాట వింటే భయం వేస్తుందా? కొన్ని మాటలకి భయం వేయదండి, అది దేవుని మాట కాదు. దేవుని మాట వింటే భయం. మా సోదరి ఇంకా కరుణ రాలేదు. నేను రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె నా దగ్గర కూడా వచ్చి, అమ్మో మన వారం వాక్యం అంటే నాకు చాలా భయం వేసిందండి. వినువారికి ఏం పుట్టాలి? దేవుని మాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు సమూయేలుతో దేవుడు? నేను చెప్పే మాట ఇశ్రాయేలుకి ఎలాగ ఉండాలో తెలుసా? గింగురమనాలి, సౌండ్ రావాలి. ఈ లోకంలో సౌండ్ పార్టీ కోసం నేను చెప్పట్లేదు. దేవుని మాట సౌండే వేరు, దేవుని సౌండే. నేను చెప్పే మాట ఇశ్రాయేలులందరికీ, దేవుని ప్రజలందరికీ ఎలా ఉండాలట? గింగురమనాలి అంటున్నాడు. ఆ దినమున ఏలియా యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకు రప్పింతును. దాన్ని చెయ్య మొదలుపెట్టి దాన్ని మొదలు పెట్టడం స్టార్ట్ చేశాడంట. మొదలు పెట్టేవాడు దేవుడే, ముగించేవాడు కూడా దేవుడే. ఇంకా మనం ఎక్కడ ముగించమని ఆపుదాం? ఇదిగో నేను మొదలు పెట్టాను, ఒకవేళ ముగించమని ఆపుతాడేమో, అది ఆపేవాడు కూడా నేనే, ఏలీ మాత్రం కాదు. ఏలీ కుమారుల విషయంలో ముగింపు కూడా ఎవరి చేతిలో ఉంది? ప్రారంభం. నీ జీవిత చరిత్ర, నా జీవిత చరిత్ర ప్రారంభము ఆయన చేతిలోనే ఉంది. ముగింపు కూడా, ప్రారంభం కంటే ముగింపు చాలా బాగుండాలి. ముగింపు కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. తన కుమారులు ఏమైపోతున్నాడు? తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగియు, ఎవరు ఎరిగియు? ఏలి ఎరిగియు, తండ్రి ఎరిగియు ఏం చేయలేదు, శాపగ్రస్తమైన వాటిని వాళ్ళు చేస్తున్నారని తాను ఎరిగియు అడ్డగింపలేదు గనుక అతని ఇంటికి ఏ శిక్ష? 4 రోజులు ఉండిపోయే శిక్ష, 1 నెల ఉండిపోయే శిక్ష, 1 సంవత్సరం ఉండిపోయే శిక్ష, నిత్యము ఉండే శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేతుని. ఇక్కడ అంటున్నాడు కదా, తాను ఎరుగుండి అడ్డగించలేదు. అది చెప్తాను ఇప్పుడు. ఎవరు ఎరుగుండి? ఏలి ఎరుగుండి కూడా ఏం చేయలేదంట, అడ్డుకోలేదంట. అరే నువ్వు చేస్తున్నది తప్పు బిడ్డ, నువ్వు చేస్తున్నది అక్రమము అని ఎవరు చెప్పలేదు? పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు చెప్పాలండి. ఏలి పిల్లలకి భయభక్తులు నేర్పించుకుంటూ అడ్డలేదు వాళ్ళు చేస్తున్నారని. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? సమూయేలుతో చెప్తున్నాడు. ఏలి పిల్లలు పనికిమాలిన పనులు చేస్తున్నారని ఏలికి తెలుసు. ఏలికి తెలిసి కూడా ఏలి ఏం చేయలేదు, ఆపలేదు. నువ్వు ఆపగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ఎవరు ఆపలేరండి. దేవుని వాక్యముతో దేవుడే మాట్లాడతాడండి తన ప్రజలతో. ఇక్కడ వాక్యం అంటుంది కదా, తాను ఎరిగియుండియు వారిని అడ్డగించలేదు. పిల్లలకి చెప్పాలి క్రమశిక్షణ విషయంలో, భయభక్తుల విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో. సంఘము అంటే ఏంటి? దూరాన్ని చూపిస్తుంది. నీకు నాకు బంధాన్ని ఎడబాటు చేస్తుంది. కొంచెం దూరం సంఘానికి వస్తారు పోతాడులేండి అనుకుంటాం. కుటుంబం అయితే సచ్చినట్టు రావాలి. కుటుంబంలో సాయంత్రం అయ్యేటప్పుడు ఏ పనికి వెళ్ళేవాడు, ఏ స్కూల్కి వెళ్ళేవాడు, రోడ్ల మీద తిరుగుతున్నవాడు సాయంత్రం ఎక్కడికి రావాలి? ఖచ్చితంగా రావాలి.
అందుకు నేను సంఘానికి, నా సంఘం అనడానికి ఇష్టపడి, నా కుటుంబం అంటే దగ్గర బంధాన్ని చూపిస్తుంది. సంఘము అంటే కొంచెం దూరం, నచ్చినోడు వస్తాడు, నచ్చలేనోడు వస్తాడు, నమ్మినోడు వస్తాడు, నమ్మలేనోడు వస్తాడు, బాప్తీసం తీసుకున్నవాడు వస్తాడు, బాప్తీసం తీసుకోలేనోడు వస్తాడు. అది సంఘం. నేను సంఘం అని మాట్లాడను ఎప్పుడు బిడ్డ. నేనేమని మాట్లాడుతానో తెలుసా? కుటుంబం. మా బిడ్డలు అంటూ ఉంటారు, మమ్మీ సంఘస్థుల దగ్గర గడుపుతున్నట్లుగా నువ్వు మాతో మాట్లాడవు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు, అది 11 కానివ్వండి, రాత్రి 12 కానివ్వండి, 12 వరకు కూడా సంఘం కోసమే ఆలోచిస్తావు, సంఘస్థులతోనే గడుపుతావు, సంఘస్థులతోనే ప్రార్థన చేస్తూ ఉంటావు. మేమొచ్చి మమ్మీ అంటే పో అంటావు అని వాళ్ళ డాడీకి చెప్తారు. ఆ దారబంధం పొడిసే డాడీ, మమ్మీ అక్కడే కూర్చుంటుంది. జోడు చెప్తాడు, దాన్ని తీసేయి, మమ్మీ ఇంక అక్కడ కూర్చోదు. అప్పుడు నేను అంటాను, పక్కకు పోరా, అది నా కుటుంబం. స్తోత్రం. వాళ్ళు నాకు ఆత్మ సంబంధమైన బిడ్డలు అని నా బిడ్డలకి నేను చెప్తూ ఉంటాను. పిల్లలకి చెప్పాలి, ఏమని తప్పు ఒప్పు అన్నీ ఏం చేయాలి బిడ్డలకి తెలియపరుస్తూ ఉండాలి. నేను ఈరోజు సంఘముగా మాట్లాడట్లేదు, కుటుంబముగా మాట్లాడుతుంది. ఇది నా కుటుంబం. స్తోత్రం. నాకు చాలామంది పేర్లు పెడతా ఉంటారు. నా పేర్లు ఏంటో తెలుసా? స్వేచ్ఛగా ఉండనివ్వదు. ఎవరు పెట్టి పేర్లు తెలుసా? బయట వాళ్ళు పెడితే వాళ్ళకి తెలియక పెట్టారు అనుకుందాను నేను. దేవుణ్ణి నమ్మిన భక్తులు, సేవకులుగా పిలువబడుతున్నవారు, సంఘానికి వచ్చి పోతున్నవారు ఏ పేరు పెడతారో తెలుసా? నాకు స్వేచ్ఛగా తిరగనివ్వదు. స్వేచ్ఛగా ఉన్నందుకు ఏలీ కుమారులకి పట్టే గతి ఏంటి? ఇంకా ముందుకెళ్తే నీకు అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళనివ్వదు, అలా తిరగనివ్వదు, ఇలా తిరగనివ్వదు, సినిమాకు పోనివ్వదు, బంధించేస్తుంది. యేసు బంధించాలి, యేసుకు ఖైదీగా నిన్ను. స్తోత్రం. ప్రతిదానికి రూల్స్ పెడుతుంది, రూల్స్ దాటితే ఒప్పుకోదు. ఆ రూల్స్ చెప్పకే కదా సమూయేలుతో మాట్లాడే పని పడింది దేవునికి, నా దేవునికి. స్తోత్రం. బిడ్డలు పనికిమాలిన పనులు చేస్తే అడ్డగించలేదనే కదా నా యేసయ్య నేరుగా సమూయేలుతో మాట్లాడుండు కదా. దేవుడు సమూయేలుతో మాట్లాడాలా, ఏలీతో మాట్లాడాలా? దేవుడు ఎవరితో మాట్లాడాలి? ఎవరిని చూసి బత్తులు వేసుకుంటావేంటి? ఎవరిని చూసి బత్తులు అడుకుందాం? దేవుడు యాజకుడితో మాట్లాడలేదు, యాజకుడైన ఏలీతో మాట్లాడలేదు. యాజకుడి దగ్గర పని చేస్తున్న పరిచారకుడితో మాట్లాడాడు. నా యేసయ్యకి భేదం లేదు. నా యేసయ్యకి కావాల్సింది భక్తి, దానిని అనుభవించే శక్తి. ప్రజలకి ఏం కావాలి? జనము, బలము, ఇది కాదు యేసయ్యకి కావాల్సింది. భక్తి కావాలి. ఏలితోనే మాట్లాడి ఏలికి చెప్పాలి వార్నింగ్, నీ బిడ్డలు ఇలా చేస్తున్నారని. ఏలికి ఎందుకు చెప్తాడు? ఆల్రెడీ ఏలికి తెలుసుగా బిడ్డలు ఏం చేస్తున్నారో. ఆపలేదు. ఆపడానికి యేసయ్య దిగొచ్చి ఆపడానికి కదా వాళ్ళు లేకుండానే చేస్తాను. పాపిస్తోని దేవుడు చూస్తూ ఊరుకోడండి. బాగుంటారు కొంతవరకే, దేవుని లిస్టుకి రాకముందే. ఆయనకి ప్రతిదానికి సమయం ఉంది కదా. ఏముంది? సమయం ఉంది. బిడ్డలు నిన్ను దాటిపోతున్నారా? నీ బిడ్డలకు స్వేచ్ఛ ఇచ్చావా? నేను నా కొడుకు మాట వింటానండి, నా కొడుకు మాట దాటనండి అని అనుకుంటున్నావా? ఏలి గతి పడుతుంది, ఏలి కుమారులు గతి. నా కూతురు మాట వేదమక్కండి. కూతురు నీ మాట వినాలి, కొడుకు నీ మాట వినాలి. లేకపోతే ఏలి కుమారులు పట్టిన గతి తప్పదు. మార్చమని ఏలి కూడా అనలా. ఇది ఇంకా మీకు ముందుకెళ్తే అర్థమవుతుంది. విశ్వాసులు తల్లిదండ్రులకు చెప్పుకోవాలి, విశ్వాసులైన తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పుకోవాలి. ఒరే క్రమం ఇలా ఉంటుందిరా, యేసయ్యకి క్రమం ఉంది, యేసయ్యకి ఒక పద్ధతి ఉంది అని. నేను నా సంఘానికి ఎప్పుడు ఒక క్రమం పెడతాను. ప్రార్థన సమయంలో రాకపోతే డోర్లు కూడా వేసేస్తాను నేను. ప్రార్థన అంటే నీకు లోకువా, నీకు చులకనా, నువ్వు వచ్చి ప్రార్థన చేసుకోమని ఎవడు చెప్పాడు అంటాను నేను. ఇది చూసి బాబోయ్ ఎన్ని రూల్స్ పెడుతుందో, ఎన్ని క్రమాలు పెడుతుందో, ఎన్ని పద్ధతులు పెడుతుందో. నాకున్న పేర్లు అవును. యేసయ్యకి పరలోకం రాకు. మరి ఎందుకు రాకూడదు? పరలోకం పరిశుద్ధులది. పరలోకం రావాలంటే కొంత క్రమము, అది ఇరుకు ద్వారం. నీకు ఇరుకు ద్వారం కూడా నడవడం నీకు రాదు కదా, అందుకు పరలోకం రాకు. ఇంకా చెప్పుకుంటే యేసయ్యని నమ్మకం. మరి యేసయ్యని ఎందుకు నమ్మద్దు? యేసయ్య పరిశుద్ధుడు కదా. పేరుకి భక్తులమని చెప్పుకొని, పేరుకి సేవకులమని చెప్పుకొని భక్తుల్ని విమర్శిస్తారా? భక్తులు దేవుని కోసం బ్రతుకుతూ, దీవారాత్రులు ప్రార్థనలో గడుపుతూ, దేవుని కోసం దేవుడు క్రమం పెట్టాడు.
క్రమాన్ని అడ్డుకోలేదనే కదా శిక్ష వచ్చింది. మరి నువ్వు స్వేచ్ఛగా తిరుగుతుంటే, నీకు నచ్చినట్లుగా నువ్వు తిరుగుతుంటే మరి ఏం చేయాలి? సంఘానికి అడ్డుకోవాలా వద్దా? సేవకుడు అడ్డుకోవాలా వద్దా? మరి నువ్వు చేస్తుంది రాంగు. ఆయన నీ ఎదుట నోరు తెరవలేదనుకో, నీకు ప్రమాదం. వాళ్ళు నీ ఎదుట నోరు తెరిచారనుకో, ప్రమాదం నుండి నువ్వు కాపాడుతావు. ఏలి బిడ్డలు ఎదుట నోరు తెరవలేదు కాబట్టి ప్రమాదం ముంచుకొచ్చింది. ఎవరు నోరు తెరవలేదు కాబట్టి? ఏలి నోరు తెరవలేదు కాబట్టి. పోయిన వారం పాస్టర్ గారు చెప్పారు, బంగారీ పాస్టర్ గారు, జోష్ అని కూడా, మీ ముగ్గురు సభలకు వెళ్ళారు. సభల్లో ఒక సోదరి మాట్లాడుతూ సంఘానికి స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ ఉండేగా ఏరి చాలామంది ఏమయ్యారు? స్వేచ్ఛ లేదా సంఘానికి? ఏరి చెప్పండి జనం, ఇంతేనా మన జనం? ఏరండి స్వేచ్ఛ? స్వేచ్ఛ ఉండేగా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. స్వేచ్ఛ ఉండే కదా తిరుగుతున్నావు. స్వేచ్ఛ ఉండే కదా కొంతమంది వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయారు. మేము ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తున్నామండి అని కుటుంబం వచ్చేసింది, ప్రార్థన చేసి జాగ్రత్త చేసి పంపించేశాను. ఆపేనా? మరి స్వేచ్ఛ లేకపోతే నేను ఏం చేయాలి? ఆపాలి. అందరింట్లో లోపల పెట్టి అందరినీ, విశ్వాసులందరినీ లోపల పెట్టి ఇక్కడ స్విచ్ చేస్తే డోర్లు ఓపెన్ అయ్యేలాగా, ఇక్కడ స్విచ్ కొడితే బయట ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళిపోయేలాగా సిస్టమ్ ఏమైనా ఏర్పాటు చేశారా? సంఘానికి స్వేచ్ఛే కదండి. సంఘానికి స్వేచ్ఛ ఉండే కదా నీవు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావు. ఇంకా ఏ స్వేచ్ఛ? మరి ఇది ఏ పోతుంది? నీకు స్వేచ్ఛ ఉండే కదా సంఘాన్ని మారుస్తున్నావు. స్వేచ్ఛ లేకపోతే సంఘాన్ని మారుస్తావే? సేవకుడు నిన్ను స్వేచ్ఛ ఇవ్వాలి సంఘానికి. నీకు స్వేచ్ఛ ఉండే కదా ప్రార్థనగా వెళ్ళిపోయి తాగుతున్నావు. నీకు స్వేచ్ఛ ఉండే కదా నోటికి అద్దు శుద్ధు లేకుండా మాట్లాడుతున్నావు. నోరిప్పితే కంపు. నీకు స్వేచ్ఛ ఉండే కదా. ఇంకే స్వేచ్ఛ ఇవ్వాలి సేవకుడు నీకు? స్వేచ్ఛ ఇచ్చిన కుమారులు, ఏలి కుమారులు ఏమైపోయారు? నీకు ఇంకా స్వేచ్ఛ కావాలా? నేనైతే స్వేచ్ఛ ఇవ్వను. ప్రతిరోజు 1 గంట నుండి 3 గంటల వరకు ప్రార్థన చేస్తుంది. ప్రతిరోజు మందిరంలో పరిచర్య చేస్తారు. పరిచర్య చేసేవాళ్ళు కూడా 1 గంటకే రావాలి. నేను పరిచర్య చేస్తాను లేటుగా వస్తానంటే కుదరదు. ఎప్పుడో కొంచెం లూజు వదులుతా నేను, అన్ని రోజులు వదలను నేను. ఎవరికోసం? అందుకే కదా ఈ కుటుంబం ఈరోజు ఇంత హ్యాపీగా ఉంది. భార్య వచ్చి భర్త కోసం రోధిస్తున్నందుకే కదా నీ సమస్యలన్నీ కొట్టెక్కిపోయి ఈరోజు టీవీగా తిరుగుతున్నావు. ప్రార్థించే భార్య నీకు ఉండడం నువ్వు ఎంత అదృష్టవంతుడివి. భర్తని కాపాడు, నా బిడ్డల్ని కాపాడు, నా కుటుంబ ప్రతి అవసరాలు తీర్చు, నా భర్తకి ఓపుకుండాలి, శక్తి ఉండాలి, దరిద్రము నుండి ఐశ్వర్యంలోకి తీసుకెళ్ళు నాయనని నీ పక్కన విజ్ఞాపన చేస్తున్న భార్య ఎంత అదృష్టవంతురాలు, ఎంత అదృష్టవంతురాలు. సాయంత్రం 7 అయ్యేసరికి ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ముగించినప్పటికీ ఒక్కొక్కసారి 8:30, 9 అవుతూ ఉంటుంది. ఈ టైంలో కూడా ప్రార్థనకి లేటుగా వస్తే ఒప్పుకోను నేను. రూల్స్. నువ్వు ఎక్కడికైనా తిరుగు, సోమవారం పో, శుక్రవారం అయ్యేసరికి నువ్వు ఎక్కడ ఉండాలి? నీ ఇంట్లో ఉండాలి. రూల్స్. శుక్రవారం నుంచి ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. ఎవ్రీడే ప్రార్థన ఉంటుంది. ఎవ్రీడే ప్రార్థన గురించి నేను ఆపన కానీ సంఘ క్రమంలో శుక్రవారం ప్రార్థనకు నువ్వు అటెండ్ అవ్వాలి. స్తోత్రం. శుక్రవారం ప్రార్థన రాత్రి కదా, ఉదయం ప్రార్థనకు నేను ఉండను, రాత్రి వస్తానంటే కుదరదు బిడ్డ. రూల్స్, నేను పెట్టే రూల్స్. అందుకే ఎంత బాగున్నారు మీరు అందరూ, ఎంత బాగున్నారు. టీంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో బాగున్నారు. మరి నేను బాగా టీంలో ఉన్నట్టే నువ్వేమైపోయావు? నువ్వు డామేజ్ అయిపోయావు. నువ్వు డామేజ్ అయిపోయావు కాబట్టి నువ్వు బాలా. నేను ఒక సోదరుగా చెప్తాను, అమ్మ ఎంత సేవ్ అయ్యారమ్మా మీరు, ఎన్ని సమస్యల నుండి, ఎన్ని ఊపుల నుండి ఎంత సేవ్ అయ్యారమ్మా. దేవుడు నిన్ను ఎంత కాపాడి, ఎంత సంరక్షించి, నీకు ఎంత నీ అప్పులు సమస్యల నుంచి ఎంత దేవుడు విడిపించాడు అంటే వెంటనే ఏడుస్తుంది. అవునమ్మా, అవునమ్మా, అవునమ్మా. ఈరోజు సంతోషం మరి దేవుడిచ్చింది కాదా? దేవుడిచ్చింది కాదా? ఈరోజు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నీకు ఓపిక, నీ ఇంట్లో పనులు చేసుకుంటున్నావు, ప్రార్థన టయానికి వస్తున్నావు. నీకు వయసులో ముసల్దాను కావచ్చు, వయసులో పొడుసుదాను కావచ్చు, భయభక్తులతో భక్తి చేస్తున్నావు. అందుకు నువ్వే బాగున్నావు కదా. ఒకరికి చేయి చాపకుండా బ్రతుకుతున్నావు కదా. నా యేసయ్య వాళ్ళకు వీళ్ళకు చూసి వాళ్ళు ఎవరు పట్టుకొచ్చి నీ నోట్లో పెట్టేదాకా ఆగి నువ్వు లేవు కదా. వాళ్ళందరికంటే నువ్వే ముద్దు తింటున్నావు కదా. దేవునికి స్తోత్రం. మరి రూల్స్ వద్దా? రూల్స్ వద్దా? రూల్స్ అవసరం. సంఘాన్ని స్వేచ్ఛగా వదలాలనే మాట సైతాను మాట. అది సరైన మాట కాదు. ఇప్పటికే స్వేచ్ఛగా తిరుగుతున్నారండి, ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారండి. దేవుని భయం ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదండి.
మందిరానికి వచ్చే విషయంలో దేవుని భయం కనిపించట్లేదండి. మందిరానికి నుంచి బయటికి వెళ్ళే విషయంలో దేవుని భయం కనిపించట్లేదండి. వాక్యం విన్న తర్వాత దేవుని భయం కనిపించి బోర్ను ఏడ్చి ప్రార్థన చేయట్లేదండి. పశ్చాత్తాపం రావట్లేదండి. ఉందా దేవుని భయం? చాలా మందిలో లేదు. ఇక్కడ ఎలా చెప్తూ ఉంటున్నాడు కదా, మరొక మాట చూడండి. బలి చేతనైనను ఇగో చూడండి, బలులు నైవేద్యాలు పనికిరావు. ఎన్నటెన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా, ఇదిగో బలులు నైవేద్యాలు అర్పిస్తాడేమో, ఒకేలా ధూపం దీపం వేస్తాడేమో యాజకుడని, నా బిడ్డల్ని కాపాడని ఏమన్నా ధూపం వేస్తాడేమో. బలులు నైవేద్యాలు రక్త ప్రోక్షణం ఏమి పనికిరాదిక. నేనేం చేస్తున్నాను? ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించాను. అంటే ఏంటి? మాట తప్పడా దేవుడు? మాట తప్పడు. మేలైన మాట తప్పడు దేవుడు, కీడైన మాట తప్పడు దేవుడు. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీకు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఏంటి? మరుగు చేస్తే. మరి దేవుడు చెప్పింది చెప్పినట్లు చెప్పకపోతే, మరుగు చేస్తే డబల్ కీడు వస్తుంది అంటున్నాడే. మరి దేవుని మాట ఉన్నది ఉన్నట్లు చెప్పకపోతే, బిడ్డలారా, దేవుని మాట ఆయన చెప్పిన దర్శనమే, దేవుడు చెప్పిన మాటనే దాచి పెడితే డబల్ కీడు వచ్చేస్తుంది అంటున్నాడే. మరి దేవుని మాట చెప్పాల్సింది చెప్పకపోతే ఏమొస్తుంది? డబల్ రెట్టింపు పెరిగిపోద్దేమో మరి. అందుకని ఒకసారి వాక్యం చెప్పినప్పుడు అన్న, నేను మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తాడని చెప్పాను. వచ్చి గొర్రెలు ఎక్కడ కూర్చున్నది మీరు ఏవేవో తోచులు చెప్పినందుకు నేను మీ మాట నేనంటే నా మాట మీరే నమ్మవలసింది. దానికి బదులు మీ మాట నేనంటే మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళిపోయి డామును పడేస్తాడు. తప్పించే నాదుడే ఉండడు. ఇక్కడ అది చెప్తున్నాడు. ఇక్కడ చదవండి. సమూయేలు దేనిని మరుగు చేయక, ఇంకే మరుగు చేస్తాడు? కీడొచ్చేస్తుందని చెప్పిన తరువాత దేనిని మరుగు చేయక ఆ సంగతంతా అతనికి తెలియచెప్పాను. ఏలి విని హలో సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. నేను స్తోత్రం. ఆయన దృష్టికి అనుకూలమైంది. మనం ఏమంటాం? అలా అంటామా? ఇలానే చెయ్యి, ఇలానే ఆపు, ఇలానే నువ్వు చెయ్యాలి, ఇలా చేయకపోతే నేను నుంచి వెళ్ళిపోతాను నేను అని అంటూ ఉంటాం మనం. కానీ ఏమంటున్నాడు? సెలవిచ్చింది ఎవరు? మాట్లాడుతున్నది ఎవరు? సేవకుడా మజినా? ఎవరు మాట్లాడుతుంది? దేవుడా మజినా? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి, దేవుడు మాట్లాడుతున్నాడా? సేవకుడు మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడేది దేవుడు అండి. ఏమైంది? మాట్లాడుతున్నాడు, అనుకూలమైంది. స్తోత్రం. నీ రోగానికి ఏ మెడిసిన్ కావాలో అనుకూలమైన బోధ అందిస్తున్నాడు ఆయన. మనం ఏమంటామంటే దేవుడు మాట్లాడాను, అమ్మ దేవుడు నాకు ఏం చెప్పాడో చెప్పు తల్లి అని అంటామా? అను. దేవుడు ఏమైనా మాట్లాడితే నువ్వే చెప్పు, నువ్వు చెప్పు, నచ్చితే వింటాను, లేకపోతే పక్క సైడ్ వేసి వెళ్ళిపోతాను. సైడ్ వేసి వెళ్ళిపో సైడ్ వేసే వెళ్ళిపో. నువ్వు సైడ్ వేసి వెళ్ళిపోతేనే కదా ఏలి కుమారులు పట్టిన గతి పడుతుంది. సైడ్ వేయకుండా ఉంటే, దేవుడు చెప్పినట్లు చేస్తే కుటుంబం ఎలా ఉంటుంది? క్షేమంగా ఉంటుంది. ఇక్కడ ఏంటో సైడ్ వేసింది ఏంటో తెలుసా? ఇదే సమయాలు 2వ అధ్యాయము 22. వారిని పిలిచి ఇట్లా నేను ఏం వినబడుతుంది? తండ్రికి ఏం వినబడుతుంది? మందిరం దగ్గరికి వస్తున్న వాళ్ళని అపహాసం చేస్తూ, మందిరం దగ్గరికి వచ్చిన వాళ్ళని హేళన చేస్తూ, మందిరంలో ఉన్న పరిశుద్ధ స్త్రీలతో పాడు చూపు చూస్తూ. చూస్తున్నారా పాడు చూపులు? చూస్తున్నారా పాపంతో కూడిన చూపులు? ఆ ఈ స్త్రీలను చూస్తున్నారా? బిడ్డలారా, పురుషులు, యవనస్తులు, స్త్రీలు, పెళ్ళైన వారు, పెళ్లి కాలిన వారికి నీ చూపు ఎలాగుందో చూడు. దారిపోయేవాడిని అదే చూపు, మందిరంలో ఉన్నవాడిని అదే చూపు, స్కూల్లో ఉన్న పిల్లల్ని అదే చూపు, భక్తుల్ని అదే చూపు. ఏ చూపు పడితే చూపు చూస్తున్నారా? జాగ్రత్త. వీళ్ళు ఏ చూపు చూస్తున్నారంట? వాళ్ళతో పాపం చేయాలనే చూపుతో చూస్తున్నారు వీళ్ళు. దేవుడిని కళ్ళు ఎందుకు ఇచ్చాడు?
కళ్ళు ఎందుకు ఇచ్చాడు సంఘమా? రేపకమ్మ కళ్ళు ఉన్నాయే, పడుకోవడానికి ఇవ్వలేదు కళ్ళు, పడుకుంటున్నాం. మరి ఇదే స్థలం, వినే స్థలం. ఏం వినే స్థలం? ఏది ఏ మాట పక్కకి వెళ్ళిపోతుందో నువ్వేం చెప్పాలో తెలుసా? అమ్మ దేవుని ఉద్దేశం కరెక్ట్గా చెప్పు. ఏం అడగాలి సంఘం? దేవుని ఉద్దేశం మాకు కరెక్ట్గా తెలియపరచు. దేవుడు ఎట్లాంటి వాడో చెప్పు. దేవునిలోకి గుణలక్షణాలు ఎక్కడ దాయి మాకు అని చెప్పాలా? సొల్లు కబుర్లు చెప్పమ్మా. ఉన్నది ఉన్నట్లు చెప్తే మళ్ళీ రారమ్మా. ఇట్లాంటి ఊతలు ఇవ్వకండి ఎవరు కూడా. మనం పాట పాడతాం కదా, ఏం పాట? ఏ దారిలో నడిపినా నడిచేస్తాను ప్రభువా. ఏ దారిలోనే నడిచేస్తావా? ఏ దారిలోనైనా ఆ దారిలో ఎన్ని కష్టాలు వచ్చి నువ్వు నడుస్తావా అంటే ఎన్ని కష్టాలు వచ్చి నడిచేస్తాను ప్రభు అని పాడి 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 ఏ దారిలో నడుస్తున్నారు ఇప్పుడు? ఏ దారిలో నడుస్తున్నారు? దేవుడా న్యాయస్తుడు, నువ్వా న్యాయస్తురాలివి? దేవుడు న్యాయస్తుడు సుమా. ఏమనాలో తెలుసా సంగమా? దేవుని ఉద్దేశం మాకు కరెక్ట్గా బోధించు తల్లి. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని గుణగణాలు ఏమై ఉన్నాయో మాకు కరెక్ట్గా చెప్పమ్మా. అంత జ్ఞానం లేదు, చదువు లేదు. నీ మాటలతో అయినా భక్తి చేస్తా. స్తోత్రం. నీ మాటలైనా విని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. ఏలి ఏ మాట్లాడినాడు? మంచి మాట్లాడినాడా, చెడ్డ మాట్లాడినాడా? లాగు పెట్టి గువ్వ మీద కూడా కొట్టాలి. ఏం చేస్తున్నారా? దేవుని ప్రజలతో ఏంట్రా మీ చూపులు? ఏం చూపు చూస్తున్నారా? స్వార్థంతో కూడిన చూపా? అసూయతో కూడిన చూపా? విశ్వ చూపా? ఏం చూపు? ప్రతి ఒక్కరిని పాపిస్తూ చూపేసి వస్తున్నారేమో. జాగ్రత్త ఏలీ కుమారులాగా. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగూ సింపుల్గా చెప్పు, వదిలేశాడంతే. యెహోవా జనులను మీరు అతిక్రమంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. యెహోవా జనులను భక్తి చేస్తున్న స్త్రీలను ఏం చేస్తున్నారు? మీరు అక్రమంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. పాడు చేస్తున్నారు భక్తి చేస్తున్న వాళ్ళని. భక్తి చేస్తున్న వాళ్ళని పాడు చేస్తే యేసై ఊరుకోడండి. భక్తి చేస్తే చేయనివ్వు. భర్త భక్తి చేస్తున్నాడా? చేయనివ్వు. భార్య భక్తి చేస్తుందా? చేయనివ్వు. అదే భక్తి చేసే భర్తను అడ్డుకున్నావుగాక, భక్తి చేసే భార్యను అడ్డుకున్నావుగాక. ఇక్కడ అదే అంటున్నాడు కదా. ఏమన్నాడో తెలుసా? యెహోవా జనులను. వాళ్ళు ఎవరంటే భక్తి చేసేవాళ్ళు. భక్తి చేసేవాళ్ళకి పేరేంటి? అండర్లైన్ చేసుకో నువ్వెవరవో. యెహోవా జనురాలను నేను, యెహోవా జనులను నేను. నా విషయంలో యెహోవా ఊరుకోడు. ఏలీ కుమారులు అపహాసం చేస్తున్న ఆ స్త్రీల విషయంలో యెహోవా ఊరుకోలేదు. అయితే యెహోవా మరణానికి అప్పగించేశాడు ఆల్రెడీ వీళ్ళని. యెహోవా మరణానికి అప్పగించేస్తే ఇంక ఏలీ మాట ఎక్కడ వింటారు వీళ్ళు? బిడ్డ, దేవుని మాట వింటున్నావా బిడ్డ? దేవుని మాట రాకపోతే నిన్ను ఎవరికి అప్పగిస్తున్నాడో మరి ఆయన, ఏ వ్యక్తికి అప్పగిస్తున్నాడో నిన్ను ఆయన. దేవుని మాట వింటే నువ్వు వేరే వ్యక్తికి అప్పగించబడవు. దేవుని మాట వినకపోతే నువ్వు దేవుని మాట వినట్లేదంటే నిన్ను ఎవరికో అప్పగించాడు. అప్పగించే విషయంలో నష్టం వస్తుందా? ఈ దేవుడు వీళ్ళని అప్పగించాడు. ఏమొచ్చింది వీళ్ళకి? ఏమొచ్చింది? మరణదండన. అందుకని తండ్రి విజ్ఞాపన వీళ్ళకి ఏమాత్రం లెక్కల్లోకి రాలేదు. గనుక వారు తమ తండ్రి యొక్క మొరను ఏమైపోయారట? వినకపోయిరి. పిల్లలు దేవుని మాట వినాలి. పిల్లలు కుటుంబంలో తల్లిదండ్రుల మాట వినాలి. మీ పిల్లలు దేవుని మాట వినట్లేదా? మీ పిల్లలు మీ మాట వినట్లేదా? ఆత్మీయ తల్లిదండ్రులకి అప్పగించండి, ఆత్మీయ తల్లిదండ్రులకు అప్పగించండి. నా పిల్లల్ని కొద్ది చూడమ్మా, నా మాట వినట్లేదు. ఏలి కుమారులు ఏలి బిడ్డల ఏలి తండ్రి మాట వినలేనట్లుగా నా పిల్లలు కూడా నా మాట వినట్లేదు. వీడు నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూడమ్మా అని అప్పగించండి. అంతేగాని వాళ్ళు బొజ్జగిస్తూ చేసేవో నీ అంతటా నీవే ఎవరికి అప్పగించేస్తున్నావు? వాళ్ళని మరణానికి అప్పగించేస్తున్నావు. బలం ఉంది, ధనం ఉంది, శక్తి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అనుకుంటున్నారా? వాడు చూడు ఎంత బలవంతుడో, వీడు చూడు. కొంతమంది ఇలా బెదిరిస్తూ ఉంటారండి వాళ్ళని వీళ్ళని. వాడు అలాంటి వాడు తెలుసా? బలవంతుడు ఎవడకు కావాలి? వాడు బలం ఎవడకు కావాలండి? వాడు బలం. వీడు అలాంటి వాడు తెలుసా?
వాడెందులో ఉన్నాడో తెలుసా, వీడెందులో ఉన్నాడో తెలుసా? ఎవడ సపోర్ట్ అవసరం లేదు దేవుని ప్రజలకు. స్తోత్రం. ఎవడ సపోర్ట్ అవసరం లేదు, దేవుని సపోర్ట్కు తీసుకో. యేసయ్య నాకు ఎవ్వరూ లేరు అను. నీ విషయంలోకి వచ్చేస్తాడు. సింహ గాండ్రిపుతో వచ్చేస్తాడు. ఆయన ఉరుము గర్జనతో వచ్చేస్తాడు. ఏలి కుమారుల విషయంలో రాలేదా? భక్తులైన స్త్రీల విషయంలో అపహాసం చేస్తుంటే రాలేదా నా దేవుడు? ఎవరు వచ్చారు మరి? వీళ్ళు ఏమైనా ప్రార్థన చేశారా? వీడు నాతో వెటకాత వాడుతున్నాడు, వీడు నన్ను ఎగతాళి చేస్తాడు నా చెప్పారా యేసయ్యకి? ఫిర్యాదు ఏమైనా ఇచ్చారా? ఫిర్యాదు ఏమి ఇవ్వలా. వాళ్ళు ఎవరు జనులు? యెహోవా జనులు. స్తోత్రం. యెహోవా జనుల విషయంలో యెహోవానే కేర్ తీసుకుంటాడు. ఒకవేళ యెహోవా మౌనంగా ఉన్నాడా? ఆయన మౌనాన్ని నువ్వు కూడా అంగీకరించాలి. చూద్దాం, వేటి చూద్దాం దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఏం చేయబోతూ ఉన్నాడో. ఇప్పుడు చేస్తే బాగోకపోవచ్చేమో, లేట్గా చేస్తే లేటెస్టే వేరేమో, చూద్దాం అని మనం వెయిట్ చేయాలి తప్ప దేవుడు ఏం చేశాడు? ఇన్నాళ్ళు ప్రార్థన ఏమయ్యింది, ఇన్నాళ్ళు బత్తి ఏమయ్యింది, ఇన్ని వారాలు వచ్చాను, మొక్కుబడిగా 7 వారాలు వచ్చాను ఏమయ్యింది, మొక్కుబడిగా 7 నెలలు వచ్చాను ఏమయ్యింది? మొక్కుబడి దేవుడు కాదు ఈయన. సంగమా, మొక్కుబడి దేవుడు కాదు. 7 వారాలకు దేవుడు కాదు ఈయన. 12 వారాలకు దేవుడు కాదు ఈయన. 1 సంవత్సరం నమ్మకంగా ఉంటాను, 2వ సంవత్సరం అపనమ్మకంగా ఉంటానంటే సంవత్సరానికి దేవుడు కాదు ఆయన, నీ జీవిత కాలం అంతయు. స్తోత్రం. ఇక్కడ చూడండి మరొక మాట, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నాకు అది లేదు అని అనుకోకు దేవుని బిడ్డ. బలము, శక్తి, జ్ఞానము అన్నీ ఆయనే. చూడండి ఇక్కడ ఇదే సమూయేలు 2:7 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయువాడు. బిడా నువ్వు కృంగిపోతున్నావా? కృంగ చేయువాడును లేవనెత్తువాడు కూడా ఆయనే. నువ్వు దరిద్రంగా ఉన్నావా బిడ్డ? దరిద్రులను అధికారులతో. స్తోత్రం. ఈరోజు అధికారులతో కూర్చుండబెట్టాడు నా యేసయ్య. ఎవరిని? ఎవరి పక్కన కూర్చున్నావమ్మా నువ్వు? యేసయ్య నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా? ఎంత ప్రత్యేకంగా కూర్చోబెడతాడో తెలుసా? ఈరోజు ప్రత్యేకత ఆయన ఇచ్చిందేగా, మరి ఆయన విడిచిపెడదామా? ఈరోజు విలువ, ఈరోజు ఘనత, ఎన్నిక లేని మనకి, విలువ లేని మనకి, పేరు ప్రఖ్యాంతులు లేని మనకి ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు? ఏ షాపులో కూర్చోబెడుతున్నాడు? నువ్వు పనికి మాలిన వారి షాపులో కూర్చుంటున్నావేమో, పనికిరాని వాళ్ళు చైర్స్లో నువ్వు కూర్చుంటున్నావేమో. అంటే నువ్వు చూపు ఏలి కుమారుల పాడైపోయింది. నువ్వు పనిచేసే చోట్లలో నువ్వు ఎలాగున్నావో యేసయ్య కూర్చోబెడితే అలా ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయి కూర్చుంటావా? యేసయ్య కూర్చోబెడితే కూర్చుందామా? ఎలా? ఏ మాట కావాలి మీకు? యేసయ్య కూర్చోబెడితే కూర్చుందామా? మనంతటా మనం వెళ్ళిపోయి కూర్చుందామా? మనంతటా మనం వెళ్తే మళ్ళీ వాడు గెట్ అవుట్ అంటాడు. యేసయ్య కూర్చోబెడితే వాడి సింహాసనం నీది, నీ సింహాసనం కింద ఆడు కూర్చుంటాడు. స్తోత్రం. సింహాసనం వాడు సింహాసనం నువ్వు కూడా వేస్తావు. ఏమైంది? వాడికి పిచ్చి అనబడిందంటే దట్ ఈజ్ పిచ్చి, అంతే. వాడికి పిచ్చి పట్టింది. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం, ఏ సింహాసనం? మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి. ఎవరంటే ఎత్తువాడు? మట్టిలో ఉండిపోయావా? ఊబులో ఉండిపోయావా? గోతులో ఉండిపోయావా? అప్పులు సమస్యలతో ఉండిపోయావా? ఇబ్బందులతో ఉండిపోయావా? నిన్ను పైకెత్తివాడు ఎవరు? ఆయనే. స్తోత్రం. యేసయ్యను నమ్ము బిడ్డ, నీ స్థితి మారిపోతుంది. యేసయ్యను నమ్ము, నీ జీవితం మారిపోతుంది. యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇవ్వు. రేపు నిన్ను చూసేవాడు వీడేనా అనుకుంటాడు. ఆపదలో యేసయ్యను ఆశ్రయించి ఆపద కాస్త పోయిన తర్వాత యేసయ్యను విడిచిపెట్టే మోసంలో ఉండకండి. సమస్త బాధ్యత కేర్ తీసుకోవడం యేసయ్యకి అప్పగించండి. నా విషయంలో ప్రతి పూచ నీదే ప్రభువా, నేను తినే దగ్గర నుంచి పడుకునేదాకా ప్రతి పూచ నీదే ప్రభువా. నా విషయంలో అది దేవునికి అప్పగించడం అంటే. ఇక్కడంట మట్టిలో ఉన్న వారిని ఎక్కడ తీసుకొచ్చేవాడట? మట్టిలోనున్న వారిని పైకెత్తేవాడు ఆయనే. లేమి ఈరోజు చాలామందికి లేమి వెంటాడుతూ ఉంది. చాలామందికి ధనం, ఆర్థికమైన ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి. అటువంటి వారికి నా యేసయ్య చెప్తున్నాడు ఏంటి తెలుసా? లేమిలో ఉన్న వారికి పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు
భూమి యొక్క ఏంటంట స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్రెళ్ళకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు దుర్మార్గులు ఏమైపోతారంట? పైన అన్నీ చూడండి ఎంత మంచి మాటలో, లాస్ట్కి వచ్చినప్పుడు దుర్మార్గులు అందరూ ఏమైపోతారంట? మనుగుపోతారు. దుర్మార్గులు లేకుండా పోతారు. దుర్మార్గులు చాటై పోతారు. ఏ బలము లేదని నువ్వు బిడ్డను భయపడిపోకు అని అంటున్నాడు. బలము చదవండి అక్కడ. బలము చేత ఎవడు జయం పొందడు. స్తోత్రం. నీ హృదయంలో అండర్లైన్ చేసుకో. ఇది బలం ఉంటే జయం రాదు. జయం నా యేసయ్యది. స్తోత్రం. జయం పొందేదా మనము, జయం పొందేదా, జయం పొందేదా మనం, జయం పొందేది ఎవరి చేత? యేసు శుద్ధ రక్తము చేత జయం పొందేదా, పరిశుద్ధ రక్తము చేత జయం పొందేదా. పాట పాడండి. జయం పొందేదా మనము, జయం పొందేదా మనము, జయం పొందేదా, యేసు శుద్ధ రక్తము చేత జయం పొందేదా, పరిశుద్ధ రక్తము చేత జయం పొందేదా. ఎరికో గోడలు కూలగొట్టేదా, ఎరికో గోడలు కూలగొట్టేదా, సైతాను రాజ్యము పాడగొట్టేదా, సైతాను రాజ్యము. స్తోత్రం. జయం పొందాలి. జయము యేసు రక్తంలో ఉంది. జయము యేసు రక్తం నీలో ఉంటే, యేసు రక్తం నీ ఒంటిలో ఉంటే జయము నీలో ఉంది. జయం కావాలని కోరుకుంటాం. అందరము గెలవాలనే కోరుకుంటాం. గెలిపేవరిది? యేసయ్యది. గెలిపించేవాడెవడు? యేసయ్య. గెలిపించేది జనం కాదు. అందుకని నేను ఏ జనాన్ని చూడను. అప్పుడు ఏమంటారు? నాకు పేర్లు చెప్పారు కదా మీకు. చాలా రూల్స్ పెడతా నేను, చాలా రూల్స్ పెడతాను. ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళకి చాలా రూల్స్ పెడతాను నేను. అలా పెడితే ఎవరు రారు కదా. మానేమని నేనే చెప్తా. హాస్పిటల్కి వెళ్ళు, బలహీనత వచ్చిందని. వాడు అడగకుండానే పొలోమని చెప్పేసుకుంటాను నీ సమస్యలు అన్నాడు. మంచి పిల్లలు రాసి చేయాలని. నువ్వు అడగకుండా దేవుడు నీకు ఎన్ని వేలు మిగులుస్తున్నాడో, నువ్వు అడగకుండా దేవుడు ఎన్ని కోట్లు మిగులుస్తున్నాడు, నువ్వు అడుక్కోకుండా దేవుడు నీకు ఎంత శక్తిని ఇస్తున్నాడు, నువ్వు అడగకుండా దేవుడు ఎంత బలాన్ని ఇస్తున్నాడు. మరి దేవుడికి రూల్స్ వద్దు. వాడి దగ్గరికి వెళ్ళాలంటే నిలబడాలి. పక్కన కూర్చోంటారు వాళ్ళు. వాడికి డబ్బులు కట్టాలి. డబ్బులు కడితేనే నేను లోపలికి పంపిస్తాడు. డబ్బులు ఇవ్వకపోతే నేను బయటే ఉంచుతాడు. ఎమర్జెన్సీనా మామూలు అంటాడు. వాడి దగ్గర నక్క వినయమంతా చూపించుకుని లోపలికి వెళ్ళి వాడికి సెల్యూట్ కొట్టి వాడు కాళ్ళు ఊపుకుంటూ మాట్లాడతాడు నీతో. అప్పుడు నువ్వేంటంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, అక్కడి నుంచి వచ్చేస్తుంది, అందులో నుంచి వచ్చేస్తుంది, ఇందులో నుంచి వచ్చేస్తుంది అని చెప్తాడు. నీ వైపు కూడా డబ్బులు ఇచ్చుకుని ఫీజు ఇచ్చాను కదా, నీ వైపు కూడా చూడ్డం. 4 గీతలు గీస్తాడు. నీ చేతికి కూడా ఇవ్వడం. మళ్ళీ డబ్బులు ఇచ్చింది నీ చేతి డబ్బులే. ఆ పేపర్ నీ చేతికి కూడా ఇవ్వడు. మరి ఎవరి చేతికి ఇస్తాడు? అక్కడ ఉంటారు కదా పనోళ్ళు, వాళ్ళ చేతికి ఇస్తాడు. అప్పుడు బయటకు వచ్చి నువ్వు ఎక్కడికి పోతావేమో, అక్కడ పోమాక, ఎక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొని చెప్తారు. నీతో ఏమైనా మాట్లాడా? మాట్లాడలేదు. మాట్లాడని వాళ్ళ దగ్గర, సహాయము పొందలేని దగ్గర నువ్వేం తీసుకుంటావు? దరిద్రుడు అని బాధపడిపోకు, బలం లేదని బాధపడిపోకు, ఎన్నిక లేదని బాధపడిపోకు, ఏమి చేయలేకపోతున్నానని దిగులు పడిపోకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? బలము చేత ఎవడును జయము పొందడు. యెహోవాతో వాదించువారు. చాలామంది యెహోవా గురించి వాదనలు, దేవుని కోసం వాదనలు. ఇలా చెప్పక వాక్యం, అలా చెప్పక వాక్యం. రూల్స్ పెడితే ఎవరు వస్తారు? వాక్యంలో రూల్స్ పెట్టకండి. వాక్యం అలాంటివి చూపిస్తే ఎవరు రారు. ఆ మాటను తప్పించి ఈ మాటను తప్పించి చెప్పు, ఆ మాటను తప్పించి చెప్పు. ఈ మాట నాకు అనుకూలంగా లేదు, ఈ మాట నాకు అనుకూలంగా లేదు, ఈ మాటను కాస్త పక్కకేసి తప్పించి చెప్పమ్మా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడి నుంచి ఎవరిని గద్దిస్తున్నాడు? పరమండలములో నుండి ఎవరిని గద్దిస్తున్నాడు? ఆయన
ఏలి కుమారులను. స్తోత్రం. ఎక్కడున్నాడు ఆయన? ఏలి పిల్లల పక్కన లేడా? యేసయ్య నీకు దగ్గర లేడా? యేసయ్య నా దగ్గర లేడు కదా, వదిలేద్దాం. యేసయ్య నా ఇంట్లో లేడు కదా, వదిలేద్దాం. యేసయ్య పరమండలం మీద ఉన్నాడు. ఏలి కుమారులు భూలోకంలో ఉన్నారు. ఏలి కుమారులకి ఎక్కడి నుంచి చెప్తున్నాడు? పరమండలం మీద నుంచి చెప్తున్నాడు. యేసయ్యకి నీకు ఎడబాటు చాలా కనిపిస్తుందేమో. యేసయ్యకి లోకానికి బహు దగ్గరగానే ఉంది. పరమండలం నుండి ఏం చేస్తున్నాడు ఆయన? ఎలా గర్జిస్తున్నాడంట? మామూలుగా ఉరుము వలె గర్జిస్తున్నాడంట. అందుకనే మనం పాడతాం కదా, పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములు పోనాదులు అనికేను పౌరాలు నుండి వచ్చిన దహించి వేసెను వైరుల. చాలు చాలు. తన నోట నుండి వచ్చిన అగ్ని ఎవరి జోలికి వెళ్తుంది? అది అందరి జోలికి కాదు, వైరులు. వైరువా నువ్వు? దేవునికి విరోధంగా ఉన్నావా? దేవునికి కోపం పుట్టిస్తున్నావా? తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరును నెల్ల. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకండి. దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడకండి. వాళ్ళు నీకు చులకన కావచ్చు, వాళ్ళు నీకు లోకువు కావచ్చు, వాళ్ళు నీ దృష్టిలో ఎన్నిక లేని వారు కావచ్చు, వాళ్ళ దృష్టిలో బలము లేని వారు కావచ్చు. వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు వాళ్ళు? శ్రేష్టమైన వాళ్ళు. నీకు నచ్చలేదని చెప్పి ఆమెకు దేవునికి దేవుని గురించిన లక్షణాలు ఆమెలో లేవనుకోకు. నీ చూపు వేరు, దేవుని చూపు వేరు. నువ్వు లోక సంబంధమైన చూపుతో చూస్తున్నావు. దేవుని ప్రేమ నీకు ఎట్లా అర్థమవుతుంది? దేవుని చూపుతో చూడు. ఆమె నీకు లోక సంబంధమైన వ్యక్తిగా నీకు అర్థము కాదు. దేవుని తోటికి కానీ దేవుని భక్తుల జోలికి కానీ మనం వెళ్ళకూడదు. రూల్స్, కట్టడలు, పద్ధతులు సంఘానికి, కుటుంబానికి చాలా అవసరము. అటుతో ఉంటే మనకి దీవెన వస్తుంది. వాటితో లేనందున ఏలి కుమారులకి మరణము వచ్చింది. వాళ్ళ గురించి ప్రార్థన చేసిన విననని దేవుడు చెప్తున్నాడు. దేవునికి లోబడండి, దేవుని మాటకు విధేయత చూపించండి. దేవుడు ఏం చెప్తున్నాడో అదే చెయ్యండి. దేవునికి విరోధంగా ఏ ఆయుధము కూడా, మళ్ళీ చెప్పండి, ఏం వర్దెలదు? దేవునికి విరోధంగా ఏ ఆయుధము వర్దెలదు. దేవుడు ఆనాడు భక్తులకు తోడై ఉన్న దేవుడు, ఆనాడు ఏలియా భక్తులకి తోడై ఉన్న దేవుడు, నీ కష్టంలో నీ నష్టంలో దేవునికి తోడై ఉండి ఆనాడు ఏలియాని పోషించిన దేవుడు ఈనాడు కూడా పరిస్థితుల్లో, ఈనాడు కష్ట పరిస్థితుల్లో, ఈనాడు ఇబ్బంది గుండా వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను పోషిస్తాడు, నన్ను పోషిస్తాడు. దేనికి భయపడక, దేవుని ప్రేమించే విషయంలో నిర్లక్ష్యం చూపక, దేవుడు చెప్తున్న రూల్స్ని, దేవుడు పెట్టిన క్రమాన్ని పాటించండి. క్రమము లేని వారి గతి ఏమైందో చూసాము. క్రమము లేని వారి గతికి మనం పోక దేవుని మాటకు లోబడి ఉందుముగాక. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.